రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహాగణపతి నిమజ్జనానికి మహానగరం సిద్ధమైంది. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 11:30 ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు బాలనగర్ నుంచి ట్రాలీ రానుంది. రాత్రి 9 గంటలకు ఎన్టీఆర్ గార్డెన్ కు భారీ క్రేన్ చేరుకోనుంది. రాత్రి 10 గంటల నుంచి విగ్రహం తరలింపునకు ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయి. ఇక అర్ధరాత్రి 12 గంటలకు చివరి పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 1 గంట తర్వాత గణపతిని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కదిలించనున్నారు. రేపు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు వెల్డింగ్ పనులు చేపట్టనున్నారు. రేపు ఉదయం 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కానుంది. టెలిఫోన్ భవన్ సచివాలయం మీదుగా రేపు ఉదయం 9:30 ఎన్టీఆర్ మార్గుకు ఖైరతాబాద్ గణేశుడు చేరుకోనున్నారు. రేపు ఉదయం 10:30 క్రెయిన్ నెంబర్ 4 దగ్గర పూజా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉదయం 10:30 ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం జరగనుంది. ఇక హుస్సేన్ సాగర్ తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 100 చోట్ల నిమజ్జనాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అందుకోసం జీహెచ్ఎంసీ క్రెయిన్లు, జేసీబీలు, టిప్పర్లతో పాటు వేలాది మంది సిబ్బందిని ఏర్పాటు చేసింది. ఇక నిమజ్జనం సందర్భంగా ప్రమాదవశాత్తు ఎవరైనా నీళ్లలో పడిపోతే రక్షించేందుకు 200 మంది గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేశారు. అలాగే శోభాయాత్ర జరిగే రహదారులపై వైద్య శిబిరాలు, 79 అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచారు. నగరంలో గణేష్ శోభాయాత్ర నిమజ్జనాల కోసం జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నిమజ్జనానికి తరలి వచ్చే వారి కోసం జలమండలి 10 లక్షల నీళ్ల ప్యాకెట్లను రెడీ చేసింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ పరిధిలో 40,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఒక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 25,000 మందికి పైగా పోలీసులను మోహరించబోతున్నారు. మహాగణపతులను గంగమ్మ చెంతకు చేర్చేందుకు 16 టైర్లతో కూడిన 250 టస్కర్లు, మరో 2,000 ఇతర వాహనాలను రవాణా శాఖ సిద్ధం చేసింది. వాటిని ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు అందించనున్నారు. నిమజ్జనం రోజున ప్రజల సౌకర్యార్థం హుస్సేన్ సాగర్ కు నగరం నలుమూలల నుంచి 535 బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. అలాగే 29 తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. మెట్రో రైళ్లు కూడా రేపు అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు నడవనున్నాయి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహాగణపతి నిమజ్జనానికి మహానగరం సిద్ధమైంది. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 11:30 ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు బాలానగర్ నుంచి ట్రాలీ రానుంది. రాత్రి 9 గంటలకు ఎన్టీఆర్ గార్డెన్ కు భారీ క్రేన్ చేరుకోనుంది. రాత్రి 10 గంటల నుంచి విగ్రహం తరలింపునకు ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయి. అర్ధరాత్రి 12 గంటలకు చివరి పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 1 గంట తర్వాత గణపతిని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కదిలించనున్నారు. రేపు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు వెల్డింగ్ పనులు చేపట్టనున్నారు. రేపు ఉదయం 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కానుంది. టెలిఫోన్ భవన్ సచివాలయం మీదుగా రేపు ఉదయం 9:30 ఎన్టీఆర్ మార్గుకు ఖైరతాబాద్ గణేశుడు చేరుకోనున్నారు. రేపు ఉదయం 10:30 క్రెయిన్ నెంబర్ 4 దగ్గర పూజా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉదయం 11:30 ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం జరగనుంది. ఇక హుస్సేన్ సాగర్ తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 చోట్ల నిమజ్జనాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అందుకోసం జీహెచ్ఎంసీ క్రెయిన్లు, జేసీబీలు, టిప్పర్లతో పాటు వేలాది మంది సిబ్బందిని ఏర్పాటు చేసింది. నిమజ్జనం సందర్భంగా ప్రమాదవశాత్తు ఎవరైనా నీళ్లలో పడిపోతే రక్షించేందుకు 200 మంది గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేశారు. అలాగే శోభాయాత్ర జరిగే రహదారులపై వైద్య శిబిరాలు, 79 అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచారు. నగరంలో గణేష్ శోభాయాత్ర నిమజ్జనాల కోసం జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నిమజ్జనానికి తరలి వచ్చే వారి కోసం జలమండలి 10 లక్షల నీళ్ల ప్యాకెట్లను రెడీ చేసింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ పరిధిలో 40,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఒక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 25,000 మందికి పైగా పోలీసులను మోహరించబోతున్నారు. మహాగణపతులను గంగమ్మ చెంతకు చేర్చేందుకు 16 టైర్లతో కూడిన 250 టస్కర్లు, మరో 2,000 ఇతర వాహనాలను రవాణా శాఖ సిద్ధం చేసింది. వాటిని వాళ్ళ సాయంత్రం 6 గంటల వరకు అందించనున్నారు. నిమజ్జనం రోజున ప్రజల సౌకర్యార్థం హుస్సేన్ సాగర్ కు నగరం నలుమూలల నుంచి 535 బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. అలాగే 29 తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. మెట్రో రైళ్లు కూడా రేపు అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు నడవనున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు తెలియజేస్తారు. రాజు, చెప్పండి, ఖైరతాబాద్ నుంచి గణేష్ ని అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఖైరతాబాద్ తో సహా హైదరాబాద్ మొత్తానికి చూసుకున్నట్టయితే గణేష్ ఏదైతే నిమజ్జన ఏర్పాట్ల కోసం ఇప్పటికే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. ఈ ఏర్పాట్లు కూడా దాదాపు తుది దశకు కూడా చేరుకున్నాయని చెప్పవచ్చు. గణేష్ నిమజ్జనానికి ప్రత్యేకంగా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేక ప్లాట్ఫామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా క్రేన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఉండడానికి ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లతో పాటు అదేవిధంగా జలమండలి ఇక్కడికి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా మంచి నీళ్ల సౌకర్యాన్ని కూడా అందించేందుకు కూడా సిద్ధమైందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతి ఖైరతాబాద్ వినాయకులు చూసుకున్నట్టయితే రేపు ఉదయం శోభాయాత్ర అంటే రేపు ఉదయం 7కి అదే యొక్క వాహనం యొక్క వెల్డింగ్ పనులు అవి ఉదయం 7 గంటలకు వెల్డింగ్ పనులు పూర్తి కానున్నాయి. అదేవిధంగా
ఉదయం 7 గంటల తర్వాత ప్రారంభమైన తర్వాత ఆ టెలిఫోన్ భవన్ సచివాలయం మీదుగా ఉదయం 9:30 ఎన్టీఆర్ మార్గ్ కు ఖైరతాబాద్ గణేష్ చేరుకునే విధంగా అధికారులు అయితే ఇప్పటికే ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. సంబంధించినటువంటి ఒక ట్రయల్ రన్ కూడా ఏర్పాటు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. రేపు ఉదయం 10:30 క్రేన్ నంబర్ 4 దగ్గర ఎన్టీఆర్ మార్గ్ ఆపోజిట్ గా ఉన్నటువంటి క్రేన్ 4 దగ్గర పూజా కార్యక్రమాలు ప్రత్యేకంగా కొన్ని పూజలు నిర్వహించిన తర్వాత దాదాపు ఉదయం 11 గంటల ప్రాంతంలో 11-12 గంటల మధ్య ప్రాంతంలో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరగనుంది. అదేవిధంగా ఖైరతాబాద్ తో పాటు ఆ నగరం నలుమూల నుంచి కూడా తరలి వచ్చే వినాయక విగ్రహాలకు కూడా ప్రత్యేకంగా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హుస్సేన్ సాగరే కాకుండా ఇతర చెరువులను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కొన్ని బేబీ పాండ్స్ కృత్రిమంగా సృష్టించినటువంటి బేబీ పాండ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని చిన్న చిన్న విగ్రహాలకు కానివచ్చు, అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో ఉన్నటువంటి ఇతర విగ్రహాలకు కావచ్చు ప్రత్యేకంగా చెరువులను కూడా కొన్ని ఏర్పాటు చేశారు. దాదాపు అదేవిధంగా వీటితో పాటు 100 చోట్ల నిమజ్జనాలకు అధికారులు ఏర్పాటు చేశారు. దానికోసం సంబంధించినటువంటి క్రేన్లు, జేసీబీలు, టిప్పర్లతో పాటు సిబ్బంది జిహెచ్ఎంసీ సిబ్బందిని కూడా కేటాయించడం జరిగింది. ఎప్పటికప్పుడు పేరుకపోతున్న చెత్తను తీయడానికి కూడా ప్రత్యేకంగా జేసీబీలను అదే విధంగా శానిటేషన్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా గజ ఈతగాళ్లను కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది. ప్రమాదవశాత్తు ఎవరికైనా నీళ్ళలో జారి పడితే వెంటనే వాళ్ళకు కాపాడడానికి 200 మంది గజ ఈతగాళ్లను కూడా అధికారులు సిద్ధంగా ఉంచడం జరిగింది. ముఖ్యంగా శోభాయాత్ర జరిగే రహదారులు ఏవైతే ఉన్నాయో రహదారుల వెంబడి కూడా వైద్య శిబిరాలు, అదేవిధంగా నీళ్లు అందించడానికి జలమండలి ఆధ్వర్యంలో నీళ్లు అందించడానికి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వీటితో పాటు సంఘటనలు జరిగితే ఉత్పన్నమై అగ్నిమాపక ఏమన్నా అట్లాంటి ఫైర్ సేఫ్టీ కూడా ముందుగానే వీళ్ళు అందరూ ఊహించి 79 అగ్నిమాపక వాహనాలను కూడా అందుబాటులో తేవడం జరిగింది. అదేవిధంగా ఇక జలమండలి ఆధ్వర్యంలో ఏదైతే మంచినీళ్ళ ప్యాకెట్ల ఉందో దాదాపు 10 లక్షల మంచినీళ్ళ ప్యాకెట్లను ఇప్పటికే రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక బందోబస్తు విషయానికి వస్తే ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి దాదాపు 40,000 మంది పోలీసు బందోబస్తుతో ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ అదే విధంగా ఎక్కడైతే నిమజ్జనాలు జరుగుతా ఉన్నాయో అక్కడ ప్రత్యేకంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అవన్నీ ఇక్కడ ఎన్టీఆర్ మార్గం లో నుండి కమాండ్ కంట్రోల్ సెంటర్ తో పాటు హైదరాబాద్ లోని మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా దాన్ని అనుసంధానించడం జరిగింది. భద్రతను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా ఉన్నారు. ఎక్కడ ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే డయల్ 100 కాల్ చేయాలని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా నిమజ్జనాలు జరపడానికి అధికారులందరూ ఏర్పాట్లు చేస్తున్నాము, అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాము అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మొత్తానికి ఒక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చూసుకున్నట్టయితే 25,000 మందికి పైగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా మహాగణపతుల గంగమ్మ చింత చేర్చేందుకు 16 టైర్లతో కూడిన 250 టస్కర్లు అంటే పెద్ద పెద్ద లారీలు వాహనాలను కూడా సిద్ధం చేయడం జరిగింది. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇవన్నీ వాహనాలను సిద్ధం చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క వాహనాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ వెళ్లి వాటి యొక్క సేవలు కూడా అందించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా నిమజ్జనం రోజు ప్రజల సౌకర్యార్థం హుస్సేన్ సాగర్ కు నగరం నలుమూలల నుంచి ప్రజలు చాలా మంది చూడడానికి కూడా వస్తారు కాబట్టి వాళ్ళకు ఇబ్బందులు పడకుండా దాదాపు 500 పైచులకు ఆర్టీసీ బస్సులు నడపాలని చెప్పి కూడా ఇప్పటికే ఆర్టీసీ కూడా ఒక నిర్ణయం కూడా తీసుకుంది. అదే విధంగా ఏదైతే ఈ అదే విధంగా 29 తెల్లవారుజామున వరకు అంటే రేపు రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కూడా రాత్రి అంతా కూడా మెట్రో ఏదైతే సర్వీసులు ఉన్నాయో వాటిని కంటిన్యూ చేయాలని చెప్పి కూడా మెట్రో కూడా నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఎవరికి కూడా ఇబ్బందులు కలగొద్దు, ప్రయాణానికి కూడా ఇబ్బందులు కలగొద్దు అని చెప్పి కూడా ఇటు ఆర్టీసీ బస్సులు అటు మెట్రోతో పాటు ఇటు ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు కూడా ప్రత్యేకంగా నడుపుతామని చెప్పి కూడా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రకటించింది. అదేవిధంగా ఆ మెట్రో రైలు రేపు అర్ధరాత్రి దాటాక 2 గంటల దాదాపు 2 గంటల వరకు కూడా నడుపుతాము. ఒకవేళ ఆ తర్వాత పరిస్థితిని బట్టి అప్పుడు నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే గణేష్ నిమజ్జన ఒక సందడి అయితే ఉందో ఆల్రెడీ గణేష్ నవరాత్రులు ప్రారంభమైన 3వ రోజు నుంచే కూడా మనం ఇక్కడ హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ నిమజ్జనాలు కూడా జరుగుతా ఉన్నాయి. అదే విధంగా ప్రతి గల్లీ నుంచి ఎవరైతే వస్తా ఉన్నారో యువతులతో పాటు యువకులు వీళ్ళందరూ కూడా డాన్సులు చేసుకుంటూ నృత్యాలు చేసుకుంటూ కూడా వచ్చి ఆ శోభాయాత్రలో పాల్గొని నిమజ్జనాలు చేస్తా ఉన్నారు. ఇక రేపు ఫైనల్ నిమజ్జనం ఉంటుంది కాబట్టి ఇక ఈ రోజు నుంచే కూడా ట్యాంక్ బండ్ పరిసరాల్లో అయితే ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికే అసలు ట్యాంక్ బండ్ పరిసరాల్లో అయితే క్రిక్కిరిసిపోయారని చెప్పవచ్చు. ఈ రోజు రేపు దాదాపు ఈ 2 రోజుల పాటు అయితే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం అయితే ట్రాఫిక్ ఫుల్ గా జామ్ అయిందని చెప్పవచ్చు. ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులతో కూడా అక్కడ ప్రత్యేకంగా పార్కింగ్ కోసం ప్రత్యేకంగా సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి అయితే చెప్తా ఉన్నారు అన్ని శాఖల సమన్వయంతో
ఈ నిమజ్జనాలు శాంతియుతంగా జరిగేందుకు ఏర్పాట్లు అయితే చేశామని అధికారులు చెప్తా ఉన్నారు ప్రియా. రాజు ఫై అప్డేట్స్.